హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వివరాలు ఏంటంటే తెలుసుకుందాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 25వ తారీఖు అండి. ఒక్కొక్క అప్డేట్ అనేది క్లియర్గా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణలో ఇక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇప్పటికే అదనపు కలెక్టర్లు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు నియమిస్తూ రేవంత్ సర్కార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ఏంటంటే ఆ పదవులు అనేది రద్దు చేశారనమాట. తాజాగా ప్రభుత్వం తాజా సర్వే మరియు అటవీ సరిహద్దుల సెటిల్మెంట్ ప్లాన్ కింద పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకం కింద పనిచేసే జాయింట్ కలెక్టర్ల పదవిని రద్దు చేసింది. అలాగే ఇతర సిబ్బంది వారి విధులను కూడా విడుదల చేసిందనమాట. సర్వే పూర్తయ్యే వరకు జిల్లా రెవెన్యూ అధికారులు, జిల్లా అటవీ అధికారులకు సంబంధించి అందుబాటులో ఉన్న సిబ్బందిని సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. అటవీ సెటిల్మెంట్ అధికారిని పనిని సంబంధిత జిల్లాల రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లకు అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు వ్యవహరించున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వారంతా రెగ్యులర్ ఉద్యోగులు, పైగా ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల లభించాల్సినటువంటి ప్రయోజనాలు ఏమి వారికి అందవు. అయితే సహజంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే డెత్ గ్రాట్యుటీ అందుతుంది. సిపిఎస్ ఉద్యోగులు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. కానీ ఉద్యోగులకు గ్రాట్యుటీ అందదు, ఫ్యామిలీ పెన్షన్ వర్తించదు. ఇంతకీ వివక్ష రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్లకు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట. దాదాపు రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో దాదాపు 3000 పైగా టీచర్లు పనిచేస్తున్నారు. వీరంతా కూడా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పరిధిలో అయితే ఉన్నారు. సిపిఎస్ కోసం ప్రతి నెల వీరి వేతనం నుంచి 10% కోత వీస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం సైతం 10% మ్యాచింగ్ గ్రాంట్గా అయితే అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మోడల్ స్కూల్ టీచర్స్ చనిపోయారు. వాస్తవానికి సిపిఎస్ ఉద్యోగులు మరణిస్తే డెత్ గ్రాట్యుటీ కావచ్చు, ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. కానీ ఇంతవరకు వీటిని ప్రభుత్వం అందించలేదు. దీంతో బాధిత కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయిన వారికి ఆ వ్యవస్థలు అయితే పడుతున్నారు. ఇటీవల 4 టీచర్లు పదవి విరమణ పొందారు. కానీ వీరికి రూపాయి కూడా గ్రాట్యుటీ కింద రాలేదన్నమాట. ఇవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జీవో 60 ప్రకారం సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యుటీ చెల్లించాలని, జీవో 58 ప్రకారం ఉద్యోగం మరిస్తే బాధిత కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు చేయాలని కోరుతున్నారన్నమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చాలామంది 2 వేరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక కంపెనీలో తెలియకుండా మరో కంపెనీలో పనిచేస్తుంటారు. డబుల్ శాలరీ కోసం ఇలా కక్కురి పడుతున్నారు. ఇది తప్పని తెలిసినా కూడా ఆ డబ్బులకు ఆశపడి తప్పు చేస్తూ చిక్కులో పడుతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇది ఎక్కువైంది. అయితే భారతదేశంలో ఇలాంటివి కాస్త తక్కువ అయినా కూడా అమెరికాలో మాత్రం ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళిన ఐటీ ఉద్యోగులు అక్కడ 2 ఉద్యోగాలు చేస్తుండడంతో మనకు తెలిసిందే. అచ్చం అలాంటి పనే చేసిన భారతీయ సంతతి వ్యక్తి అక్కడి అధికారులు అయితే పట్టుబడడం జరిగిందనమాట. అమెరికాలో భారత సంతతి చెందిన వ్యక్తికి ఇక 15 ఏళ్ళు జైలు శిక్ష పడే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే అందింది అనమాట. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సత్వరమే రిటైర్మెంట్ ఏదైతే బెనిఫిట్స్ను అందజేయాలని చెప్పేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి డిమాండ్ అయితే చేశారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రం అందజేసి ఇక నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 7.5 గడిచినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించలేదన్న, దీంతో అనేక మంది మానసికంగా గురవుతున్నారని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. సో ఇందుకు సంబంధించి కోర్టును కూడా ఆశ్రయించారని గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే వారికి ప్రయోజనం చెల్లించారని చెప్పేసి అన్నారనమాట. న్యాయస్థానాలు ఆశ్రయించలేని వారికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇందుకోసం 7వ మరోసారి మంత్రివర్గ సమావేశం 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నల్ పూర్తి, అదేవిధంగా 1500 మెగావాట్ల బ్యాటరీ తయారీ, ఇవన్నీ కూడా దీనిపైన నిర్ణయాలు వెల్లడించడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లు ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి అయితే ఉందని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ రానుంది కాబట్టి ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెల 7న మరోసారి మంత్రివర్గం సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.